ఆ సెట్ల మీద వెళ్తున్నప్పుడు చెన్నై నుండి సినిమా షూటింగ్ నిమిత్తం అని భద్రాచ అడవుల్లోకి కొంతమంది వచ్చారు. నిర్మాతలు, దర్శకులు, ఈ నటీనటులు. వాళ్ళు అలా తీస్తున్నప్పుడు నన్ను చూసి ఎందుకు ఈ మనిషి ఇలా ఉన్నాడని వెంటనే ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోని ఇక్కడ ఇలా ఉండేవాడిని ఒకటి భయంకరంగా. ఈ పాటల పుస్తకాల్లోనూ సీడీలోనూ మొత్తం కూడా ఉన్నాయి. మీకు తర్వాత చూపిస్తాను మీకు. వెంటనే ఫోటో తీసి ఎందుకు ఈ మనిషి నా గురించి తెలుసుకొని నా జీవిత ఆధారం చేసుకొని ఒక సినిమా తీశారు. భారతదేశంలో 5 రకాల సినిమాలు వచ్చినాయి భాషల్లో. తెలుగులో వచ్చిన చిత్రం పేరే నా జీవిత ఆధారంగా రూపొందిన చిత్రం పొన్నమినాలు. దీంట్లో చిరంజీవి యాక్షన్ చేస్తూ లాస్ట్లో నేను చనిపోయినట్లుగా దాన్ని చిత్రీకరించారు. ప్రఖ్యాత నవల రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కాసుమూర తులసిదళమని 2 నవలు రాశాడు ఆయన. దాంట్లో కూడా ఆయన రాస్తూ ఈ నా తండ్రి చేసిన ఆ చేతబడులు మా వాళ్ళు రాస్తూ నా గురించి రాస్తూ ఈ మనిషి చనిపోయిన నా గురించి రాశారు. పుస్తకాల్లో నన్ను చంపేశారు, సినిమాలో నన్ను చంపేశారు. యేసయ్య నన్ను బ్రతికించి నాడు ఈ ప్రపంచమంతా వాడుకుంటున్నాడు. గట్టిగా సపలకుండా దేశం. యేసయ్య అనండమ్మా, యేసయ్య యేసయ్య గట్టిగా. నేను ఉన్న రోజుల్లో 7 విశ్వమనుషులు ఉన్నారు. అంటే వాళ్ళందరూ మా జాతులు కాదు, ఆయా దేశాలకి రాష్ట్ర చిహ్నాలు. 7 విశ్వమనుషులు నేను ఉన్నటువంటి ఆ రోజుల్లో. అందరికి చిత్రులు కాదండి. 7 2 ఆడోళ్ళు 5 మగోళ్ళు. ఆడోళ్ళు కూడా విషయం దగ్గర మరి వాళ్ళకేం బాధ వచ్చింది మనకి, కానీ 2 ఆడోళ్ళు 5 మగోళ్ళు, 7 విశ్వ మనుషులు. మా పేర్లన్నీ ఈ గిన్నిస్ బుక్ వారు, వండర్ వరల్డ్ వారు అవన్నీ తీసుకొని గిన్నిస్ బుక్లకు ఇచ్చారు. నా పేరు కూడా ఉంది, మీసాల గురప్ప. అంతా పాయిజన్ లిస్టులో మీసాల గురప్ప నా పేరు కూడా ఉంది. అదే మరి 7 విశ్వ మనుషుల్లో 6 చచ్చిపోయారు. నన్ను ఒక్కడిని యేసయ్య తన సేవ కోసం బతికించుకున్నాడు. గట్టిగా సపర్లు. యేసయ్య దేవునికి స్తోత్రం. ఎవరైనా ఆడవాళ్ళని పాడు చేస్తుంటే ఈ విషయం మా నాన్న ఆంబోతంకని కానీ ఎవరన్నా కానీ చూస్తే నేను చెట్ల మీద ఉండేవాడిని. నేను చూస్తే సరే నేను చూడని పక్షంలో వాళ్ళు కానీ చూస్తే వాళ్ళ కళ్ళ కనబడితే నన్ను పిలిచేవారు. నేను ఎక్కడో ఆ చెట్ల మీద ఉండేవాడిని. చిక్కమిగడ నిజవరప్ప వర్రా జంతి కురుకుర్రే అని అరిచేవారు. నేను ఆ చెట్ల నుంచి అబ్బా కుర్రబ్బా నడుచుకుంటూ ఆ చెట్ల మీద అలా ఎగురుకుంటూ వచ్చేసి ఏ దిక్కు నుంచి ఆ శబ్దం వస్తుందో వచ్చి ఆ దగ్గరికి వచ్చేసేవాడిని. ఆడవాళ్ళని పాడు చేసి ఆ మొగల మీద పడిపోయేవాడిని. అడవి దొంగలు అనండి, నిన్నండి గట్టిగా చెప్పండి, సూచనలు చేయతండి. అడవి దొంగల్ని ఆ ముసలం ఎత్తింది కానీ దింపేసింది. అడవి దొంగలంటే మీకు తెలుసాలు, కానీ మనకి ఆలని తెలియదు. కానీ కండ బలం, గుండె బలం, ఆయుధ బలం కలిగిన 3 బలాలు కలిగింది. 6 అడుగులు పైన ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ టీవీలో కొట్టుకుంటారే, దేంట్లో బాక్సింగా స్వప్నం అన్నం వాళ్ళు అట్టంటోళ్ళు అలా ఉంటారు వాళ్ళు. వాళ్ళ కండ బలం, గుండె బలం, ఆయుధ బలం 3 బలాలు. వాళ్ళు కానీ యుద్ధం ప్రారంభమైతే వీళ్ళని చావాలా, అవతలు చావాలి. యుద్ధం సావకుండా మాత్రం యుద్ధం ఆగదు. అలాంటి కర్కోశ కఠిన పాషాణం కలిగిన హృదయం కలిగిన వారు. జాలి, దయ, కరుణ వాళ్ళకు ఉండదు. అలాంటి వాళ్ళ ముందు నేను పడ్డాను. నేను ఒక చిన్న పురుగులాగా ఉంటాను వాళ్ళ ముందు. వాళ్ళని కొట్టక్కర్లా, ఉఫ్ఫంటే వేసిపోతాను నేను. అలాంటి నేను వాళ్ళ ముందు పడినా ఇంకా బ్రతుకున్నానండి. ఇది కేవలం యేసయ్య కృప మాత్రమే. నేను వాళ్ళ మంది పడిపోయిన తర్వాత నాకు ఒక టెక్నిక్ నేర్పించారు. వాడు ఎంత బలవంతుడైనా వాళ్ళ చేతిలో మా ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళని వాళ్ళ చేతుల నుంచి అతి సులువుగా, అతి తేలిగ్గా లాగేసి పక్కన రప్పించేసేవాడిని. అదొకటి నేర్పించారు నాకు.
సరే, పుట్టిన కాడి నుంచి నాకు స్నానం అంటే ఏంటి తెలియదు. నా జుట్టు ఇక్కడ దాకా ఉండేది. నా జుట్టుకి కానీ నాకు కానీ స్నానం లేదు. పంది, కుక్క, నక్కల సంగతి వెళ్ళి ఆ స్నానం తెలియదు. నేను ఇక్కడుంటే ఆ రోడ్డు అంత లెక్క దుర్వాసన వచ్చేది. నా జుట్టు నాకు ఎంత కమ్మనాసన వచ్చేది. నా దగ్గరికి పందులు, కుక్కలు కూడా వచ్చేది కాదు. అలాంటి దుర్వాసన ఉన్నప్పుడు యేసయ్య నాలోకి వచ్చాడు, పరిమళ వాసనగా మార్చేశాడు. దేవుని స్తోత్రం. యేసును నమ్మకపోతే పందికొకలా ఉండరు. యేసుని నమ్మితే పరిమళ వాసనాలు. ప్రైజ్ లార్డ్. చేసిన మీ మహల్ ఎలా ఉన్నాయో అమ్మా. నేను వాళ్ళ ముందు దూకగానే, దూకిన తర్వాత మా ఆడవాళ్ళని గట్టిగా పట్టుకొని బలంగా తోసేస్తే మా ఆంబోతి అంకను ఎవరు ఆడవాళ్ళ పక్క తీసుకెళ్ళిపోయేవారు. స్పాట్లో పడేసరికి ఇదేంటో అని వాళ్ళు గ్రహించే లోపే నేను వాళ్ళ మధ్య దూకి వాళ్ళని కొడతాం. కుదరదు కదా, కొడతాం కాదు, వాళ్ళని పట్టుకుని చంపేస్తారు నన్ను. వాళ్ళ చేతి దొరకకుండా నేను గిరగిర స్పీడ్ తిరుగుతూ ఉండేవాడిని, ఒక ఫ్యాన్ లాగా. నేను తిరుగుతుంటే నాతో పాటుగా నా జుట్టు కూడా తిరిగేది. నా జుట్టు వెళ్ళి వాళ్ళ ముక్కులకి వెళ్ళేదేమో. ఆ వాసన కంపు తట్టుకోలేక నన్ను ఒక వింతగా చూసేవాళ్ళు. అంటే మగతగా కంపు పుట్టిన కానించి స్నానమా గీనమా అదంతా ముక్కులకి వెళ్ళేదేమో. అలా అట్టగా చూస్తుండేవాళ్ళు. అది చాలు నాకు ఆ నిమిషం సేపు. గిరగిర తిరుగుతూనే నా చేతి గోలతో గెలిచేసేవాడిని. అలా గిరగిర తిరుగుతూనే అవకాశం ఉంటే నా పళ్ళతో కరిచేసేవాడిని. ఇంకా నాకు అవకాశం దొరకకపోతే 6 అడుగులు పైకెగిరి నా కాలగోరుతో బలంగా తన్నేవాడిని. కాలగోరు కానీ, నా చేయిగోరు కానీ, నా నోట్లో పళ్ళు కానీ వాళ్ళ శరీరంలో దిగుతీసాలు నా శరీరంలో ఉన్న విషమంతా వాళ్ళకి వెళ్ళి, విషమంతం కాదు, నాలో ఉన్న కొంత విషయంలోకి వెళ్ళి గిరగిర తిరిగి కింద పడి చచ్చిపోతుండేవాడు. ఇది ఒక ఉద్యోగం ఇచ్చాడు మా నాన్న ఆంబోతంగా నాకు. ఇంకొక ఉద్యోగం ఉంది, దొంగతనాలు. ఏనాడు నా దొంగతనం చేయడం నా చేత కాదు. ఎప్పుడైనా అవసరమైతే నన్ను తీసుకెళ్ళేవారు. ఎందుకు తీసుకెళ్ళేవారు అంటే, మా దొంగలు వెళ్ళి దొంగతనం చేస్తుంటే ఇళ్ళకి వెళ్ళి నేను బయట కాపలా కాసేవాడిని. ఇళ్ళకి వెళ్ళి దొంగతనం చేసేవాడి కంటే బయట కాపలా వాడు గొప్పడు. అది దొంగతనం చేసేది అందరికీ తెలియదు. ఎవరైనా మా దొంగలను కొడతాకొస్తే నేను వెళ్ళి వాళ్ళని గిలిగరి చేయాలి. దొంగలకి బాడీగార్డ్ ఉద్యోగం, ఆ కొంపల ముంచులను కాపాడుకోవాలి. ఈ 2 ఉద్యోగాలు మా నాన్న ఆంబోతంగా నాకు ఇచ్చారు. ఏదైనా సరే ఒకటే పని, గెల్లటం, కరవడం. 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు అలా సేవించారు. ఎంతో డబ్బు బంగారం సంపాదించి వాళ్ళ ఇష్టాన్ని జీవించారు. 18 సంవత్సరాల వయసు నాకు రాగానే చిన్నతనంలో విషయానికి ముందు తాగినటువంటి అతి భయంకరమైనటువంటి ఆ పసరు శక్తి నా శరీరం నుంచి తగ్గిపోవడం ప్రారంభించింది. ఎప్పుడైతే తగ్గిపోతుందో ఈ విషం అనేది నా గుండెకి పట్టేసింది. మన వస్త్రాలు ఉతికితే పిండితే ఎలా ఉంటుందో అలాగే నా శరీరం ఎవరో గట్టిగా పిండేసినట్లు నా నరాలు ఎముకలు ఇరిగిపోతుండే. ఎవరో చేయి తీసుకొచ్చి నా గుండెం పెట్టి గట్టిగా నలిపేసింది బాధ. ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాలం ఏడుస్తున్నాను. తండ్రి, అబ్బా జానిపా, అబ్బా కలిసిపోతున్నాను, అబ్బా జాంజేకబ్బా కురబ్బా, నన్ను చచ్చిపోతున్నాను తండ్రి, చంపి కానీ ఈ బాధ తట్టుకోలేకపోతున్నానని ఏడిశాను. నా తండ్రికి అర్థమైపోయి నేను చచ్చిపోతాను తెలుసుకొని ఆ కఠినాత్ముడు నన్ను వదిలేయకుండా దేవుడు ఆయనలోకి వెళ్ళి ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. 3,50,000 రూపాయలు నా వంతు డబ్బు. అంటే దొంగలు చేసిన రొత్త పంచుకుంటారులే, నా వంతు వచ్చింది 3,50,000. ఈ డబ్బుతో నేను బతికిస్తాను, బాధపడకని ఆయుర్వేదాన్ని ప్రయోగించాడు. భద్రాసనం ఆయుర్వేదం చాలా మంచిది, కానీ అది ఒరిజినల్ అయితే మంచిది. అప్పటికే నాకు విషయం ముదిరిపోవడం వలన వాటి వల్ల కాలేదు. సహజంగా నా తండ్రి ఆంబోతంకన్న మాంత్రుడు కాబట్టి పెద్ద ముగ్గేసి ఆ ముగ్గులు కూర్చోబెట్టి మంత్రాలు తంత్రాలు కనుకలు చేతబడి కాసివాళ్ళ దెయ్యాల బొసాలని అందరిని తీసుకొచ్చి బాగు చేయమన్నాడు. దెయ్యాలు నా దగ్గరికి వచ్చి నన్ను చూసే దెయ్యాలే పారిపోయినాయి. కారణం, దెయ్యం జుట్టు ఇక్కడ దాకా ఉండేది, నా జుట్టు ఇక్కడ దాకా ఉండేది. ఈ రాత్రి మీకు ఒక సత్యం చెప్తున్నాను. నేను నా 2 కళ్ళతో దెయ్యం చూశాను. నేను కళ్ళలో కష్టమా, దర్శనం కాదు, కళ్ళు మూసాను కాదు.
నా 2 కళ్ళతో దెయ్యం చూశాను. నేను దెయ్యం ఎలా ఉంటుందో నేను చెప్తే మీరుండరు, నన్ను ఉన్నెవరు, అది అంత అవసరం ఇప్పుడు మాకే. నా 2 కళ్ళతో దెయ్యం చూశాను నేను. ఇంకొక సత్యం చెప్తున్నాను. ఈ 2 కళ్ళతో మన యేసేని చూశాను. గట్టిగా సప్పలు కూడా ఉండేసి యేసయ్యా యేసయ్యా. మీరు శాసే అంటున్నారో నాకు అర్థం కావట్లా. సరే ఏదో ఆపండి, ఏం చేద్దాం. అమ్మా, ఇక ఇంగ్లీష్ మందులు వాడటం ప్రారంభించారు. ఆ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. నేను చాలా తక్కువ ముగించేస్తాను జాగ్రత్తనండి. చాలా భయంకర పరిస్థితులు. ఆ రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. అలా తిరుగుతూ నా తండ్రి తీసుకుని వెళ్ళి నా జీవితంలో ఆఖరి హాస్పిటల్ హైదరాబాదు ఉస్మాన్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. 15 మంది తెల్లడాక్టర్లు నన్ను పరీక్ష చేసి, ప్రఖ్యాత గాంచిన వైడి శ్రీరామూర్తి గారు, తెలంగాణ, ఆయనది వరంగల్, ఇంకా బతికన్నాడు ఆయన నన్ను పరీక్షించి మా నాన్నతో మాట్లాడుతున్నాడు. రాంబోతే కన్నా ఇలాంటి వ్యక్తులు సమాజంలో చాలా ప్రమాదకరం, నీకు ఇష్టమైతే నీ కొడుకుని మీకు ఇప్పుడే మాకు అప్పచెప్పి కరెంటు మిషన్లు పెట్టి చంపిస్తాం. కరెంటు మిషన్లు పెట్టి చంపితే బూడిదే వస్తాడు, తీసుకురమ్మన్నారు. నా తండ్రి దాన్ని ఒప్పుకోకుండా నన్ను తీసుకుని రహస్యంగా తీసుకుని పారిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాం. ఆ రాత్రి నాకు ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ఏంటంటే, బ్రతకాలి. అందరూ చస్తాను చెప్తున్నారు, కానీ నేను బ్రతకాలి. ఎవరు బ్రతికిస్తారు? నేను చేసిన దానికి చచ్చిపోవడానికి అర్హత కలిగిన వాడిని. తెలిసోతలిగా చేశాను అవన్నీ. నన్ను క్షమించి, నాలో ఉన్న విషయం తొలగించి, నన్ను ఒక మనిషిగా బ్రతికించి, నన్ను ఎవరు కాపాడతారని భయంకరంగా ఏడుస్తూ నిద్రపాటుకి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ గాఢందగా చీకట్లో ఏడుస్తున్నాను. ఎవరైనా కాపాడండి, దెయ్యాలు, భూతాలు, పిశాసులు, నన్ను ఎవరో ఒకరు కాపాడమని గట్టి ఏడుస్తూ ఉన్నాను. అలా ఏడుస్తుంటే నా కన్న తల్లి ప్రార్థన దేవుడు ఆలకించాడు. గట్టిగా సప్పలు కొట్టడం తెలిసి నా తల్లి చచ్చిపోయింది, కానీ నా తల్లి ప్రార్థన సావలేదు. దేవునికి స్తోత్రం. ఇందాక మీ పాస్టర్ గారు, నేను పాస్టర్ అవ్వటానికి, ఈ స్థితి రావడానికి, ఈ స్థాపన ఇంత ఘనంగా జరగడానికి నా కన్న తల్లి ప్రార్థన అనగానే వెంటనే మా అమ్మ గుర్తొచ్చేసింది నాకు. నా తల్లి ఇప్పుడు లేదు, అయ్యగారి తల్లి ఉన్నారు. నా తల్లి ఇప్పుడు లేదు, భూమి మీద లేదు, కానీ ప్రభు దగ్గర నన్ను చూస్తూనే ఉందనుకుంటున్నా. నా కోసం ప్రార్థన ఎంత సంతోషపడుతుందో. మనము చచ్చిపోతాం, కానీ మన ప్రార్థన సావు. ఇంట్లో ఉన్నవన్నీ పోతాయి, కానీ మళ్ళీ వత్తరో తెలియదు, కానీ మనం చేసిన ప్రార్థనకి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మీరందరూ క్షేమంగా ఉన్నారంటే, ఇక్కడున్న దైవ సేవకులందరూ క్షేమంగా ఉన్నారంటే, మేమంతా క్షేమంగా ఉన్నామంటే మా వెనక ఏదో గొప్ప ప్రార్థన జరిగింది. దేవునికి స్తోత్రం. మీ అందరి వెనక ఏదో గొప్ప ప్రార్థన జరిగింది. మనుషులు వస్తే నేను చంపేస్తానని ఆ రోజుల్లో మా నాన్న ఆంబోతం కన్నా మాత్రమే నన్ను గుడిసెలోకి తీసుకెళ్ళి మళ్ళీ ఏదన్నా పని ఉండి తీసుకుని వెళ్ళి నాతో చేయించుకొని తీసుకొచ్చి ఆ గుడిసె పెట్టేవాడు అంతే. అంటే ఇప్పుడు సర్కస్లో సింహాలను పుల్ని తీసుకెళ్ళి వాళ్ళకి పని తీసుకెళ్ళి పెడతారే, అదే నా బ్రతుకు. సేమ్ అంతేగా. ఇంకెవ్వరు కూడా నా దగ్గర వచ్చాడు కాదు. ఎవరు వచ్చినా గిలేతానని. నా సొంత అక్కలు అన్నలు నా దగ్గర వచ్చాడు కాదు. వచ్చారా ఆమె గిలేతాను, వాళ్ళకి భయం. ఎవరు నరిగారు. మనుషులు వచ్చి, పాస్టర్లు వచ్చి, బాబు ప్రభు నమ్మకం అంటే అని గిలేతాను. నాకు తెలియక మనుషులు వస్తే నేను చంపేస్తానని దేవుడు సాక్షాత్కి జంతుని మార్చడానికి సాక్షాత్గా ఒక దేవదూత నా కొరకు పంపించాడు. దేవుని స్తోత్రం. నేను అడవులో ఏడుస్తుంటే, ఆ గాఢం దగ్గర చీకట్లో ఏడుస్తుంటే, ఆ అడవులో దగ మెరుస్తున్నటువంటి ఒక తెల్లని వెలుగులో ఒక మనిషి నా ముందు ప్రత్యక్షమయ్యాడు. నా దగ్గరికి వచ్చి ఆ మనిషిని చూడగానే గిల్లటం, మనిషిని చూస్తేనే వెళ్ళి పడిపోతాను మీద, ఒక్కొక్కలా వెళ్ళి పడిపోతాను అనమాట. అలాంటిది ఆయన చూడగానే గిల్లటం, కరవటం మర్చిపోయినాను. అలాగే చూస్తున్నా. కారణం, అలాంటి ముఖం అదే తొలిసారిగా చూడటం. నేను అంతకు ముందు నేను చూసిన ముఖాలు నా ముఖం దరిద్ర ముఖాలు.
ఆ ముఖం తేజవంతమైంది. ఆయన నా దగ్గరకు వచ్చి నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాడు. చిక్కమిగడ మీసాగురప్ప జిల్ల వాతెంపెనకురు యేసు నెట్ల దేకమే చేయనట్లనుకురు. ప్రపంచంలో నిన్ను నీ రోగము తొలగించి నిన్ను బాగు చేయగలిగిన వాడి భూమి మీద ఒకే ఒక్కడున్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్యా, యేసుక్రీస్తు ప్రభు అని చెప్పి అక్కడి నుంచి యేసయ్య గురించి నాకు చెప్తుంటే, యేసయ్య చరిత్ర, యేసయ్య గురించి చెప్తుంటే, రోజు వచ్చి ఆయన నాకు చెప్తుంటే, యేసయ్య గురించి వింటుంటే నాకు యేసయ్య మీద విశ్వాసం కలిగింది. దేవునికి స్తోత్రం. వినుడి ద్వారా ఏం కలిగిద్ది? ఈ ఊరి పేరేంటి? చింతలపూడి ప్రగరవాడలో ఉన్న జనమంతా ఇంతేనే కొన్నారమ్మా. చూడండి, వాళ్ళందరూ ఎంత చక్కనిపోతున్నారు. తిన్నారు ఆనందంగా, ఏదో టీవీ చూసుకున్నారు, తిన్నారు, పడుకున్నారు. మనకే పని పడలేదు. యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే, మీరు అనుకుంటున్నారు మేము వచ్చాం అనుకుంటున్నారు. మీరు కాదు. నేను ఆకర్షించితే గాని ఎవడు నా దగ్గరకు రాడు. ఈ రాత్రి మిమ్మల్ని యేసయ్య తీసుకొచ్చాడు. మీ ఇళ్లలో కొంతమంది మోగలు పంపంలో ఎడగలేదా అని ఉంటారు. వెళ్తాను ఏం చేస్తావు అని కూడా తిట్టుకుంటుంటారు. వాహనాలు దొరికినా దొరకకపోయినా పిల్లల గురించి ముసలి గురించి లేక నడుచుకుంటే ఇది వచ్చారు. మీరు రాళ్ళ యేసయ్య తీసుకొచ్చాడు. ఎందుకంటే ఈ రాత్రి మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య గురించి విన్నాను. ఈ దేవుడే నన్ను బాగు చేస్తాడని పరిపూర్ణంగా నమ్ముకున్నాను. ఆ అడవిలో నా నోట్లో నుంచి ఆరాధన ప్రారంభమైంది. 2 చేతులు పైకెత్తండి. ఆరాధన 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 యేసు ఆరాధన. ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా యేసు ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా నన్ను ఆదుకోవయ్యా, ఆదుకోవయ్యా యేసు ఆదుకోవయ్యా. ఆదరించయ్యా నన్ను ఆదరించయ్యా, ఆదరించయ్యా యేసు ఆదరించయ్యా. స్వస్థపరుసయ్యా నన్ను స్వస్థపరుసయ్యా, స్వస్థపరుసయ్యా యేసు స్వస్థపరుసయ్యా. ఆరాధన 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 యేసు ఆరాధన, ఆరాధన 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 యేసు. ఆ రాత్రి కన్యలతో ప్రార్థన చేస్తున్నాను. నాకు వాక్యం చెప్తున్న దేవదూత నాతో మాట్లాడుతూ, నీకు ప్రకటిస్తున్న యేసుని చూపిస్తాను, నాతో రామని చెప్పి వెంటనే తీసుకొని అక్కడి నుంచి బయలుదేరారు. ఎలా వచ్చానో ఏంటో తెలియదు, కానీ మీ దగ్గర ఏమైనా పెన్ను మీద కాగితం ఉంటే నేను చెప్పే ఒక తారీఖు, ఒక స్థలం రాసుకోండి. ఏ స్థలం అందు ఏ తారీఖున ప్రభు నన్ను స్వస్థపరిచాడు అనేది మీకు తెలియాలి. అదేదో నేను చెప్పేది పూట మాటలు కాదు, కొమ్మలోంచి మాటలు కాదు. చక్కగా రాసుకోండి. 1984 సంవత్సరం అక్టోబర్ నెల 4, 5, 6, 7, 8 తారీఖుల్లో. 84 సంవత్సరం అక్టోబరు 4, 5, 6, 7 తారీఖుల్లో గుంటూరు పట్టణంలో, గుంటూరు అనే పట్టణంలో ఆ గుంట గ్రౌండ్ అనే గ్రౌండ్లో శాంతవర్ధన్ రావు గారిని పాస్టర్ గారు సభలు ఏర్పాటు చేశారు. అయ్యగారు మీకు తెలిసే ఉంటుందండి. శాంతవర్ధన్ రావు, ఎంఎస్ శాంతవర్ధన్. ఆ సభలు ఏర్పాటు చేస్తే ఆ సభలకు దినకరన్ గారు వచ్చారు. చెన్నై నుండి దినకరన్ గారు ఆ సభలకు వచ్చారు. పెద్దయ్య గారు. లక్షల మంది జనం గ్రౌండ్లో నింబడి ఉన్నారు. అలాగా వారందరూ 2 చేతులు పైకెత్తి ప్రభుని సూచిస్తూ ఉన్నారు. ఆ సభలలో ఈ దేవదూత నన్ను తీసుకొచ్చి నన్ను కలిపేశారు. నేను చూస్తుండగానే నా కళ్ళ ముందే దేవదూత మాయమైపోయింది.
నాకు అప్పుడు అర్థమైంది దేవదూత అని. ఈ పనికి మాలిన కోసం, ఈ జంతువుని మార్చడం కోసం నా కన్న తల్లి ప్రార్థన ప్రభు ఆలకించి ఒక దేవదూత ద్వారా 15 రోజులు అది తలుచుకుంటే నాకు చాలా ఆనందం ఉంది. ప్రభు చిత్తమైతే నాకు ఒక అవకాశం ఉంటే చెప్తాను. ఆ దేవదూతతో ఇన్నిసార్లు మాట్లాడాను, ఎన్నిసార్లు ఆమె చేసిందో అసలు ఆశ్చర్యం అది. అలాగా నాకు అర్థమైపోయింది. వాళ్ళందరితో పాటు నేను నా 2 చేతులు పైకెత్తి నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం బయటికి త్రోసని చెప్పవంట. నీ వద్దకు వచ్చాను. నా రోగమే నన్ను చంపేస్తుంది, నేను చచ్చిపోతున్నాను, చచ్చే నన్ను బ్రతికించు నాయన, చచ్చేదాకా నీ సేవ చేస్తాను ప్రభు. మొక్కుబడి చేసుకుంటున్నాను. మైకులోంచి కొన్ని మాటలు వినబడుతున్నాయి. మీసాల గురప్ప, విశ్వ మనిషి అనబడిన మీసాల గురప్ప, యేసు ప్రభుని నీ రాత్రి స్వస్థపరచబోతున్నాడు, రా. ఈ స్టేజ్ దగ్గర కాగలుస్తున్నారు. నా పేరు నాకు తప్ప నా పక్కన కూడా తెలియదు. అలాంటిది నా పేరు ఆ మైకులు అంత పెద్ద శబ్దం రాగానే నా ఒళ్ళంతా చెమటలు పట్టి ఆ స్టేజ్ దగ్గర వచ్చేసాను. ఇలాంటి పరిశుద్ధులైన దైవజనులు 15 మంది అక్కడ ఉన్నారు. వారికి నాకున్న బాధలు, కష్టాలు నా వచ్చిన భాషల్లో చెప్పుకున్నాను. వాళ్ళకి ఏం అర్థం తెలియదు, కానీ 15 మంది దేవుని సేవకులు నా నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తుంటే వాళ్ళ కళ్ళంట నీళ్లు కారి నా నెత్తిని కారుతా ఉన్నాయి. నా కన్న తండ్రి నా గురించి ఆడవలేదు, నా తోడబుట్టిన అక్కలు అన్నలు నా గురించి ఆడవలేదు. ఏ ఆడవాళ్ళ కోసం నేను విశ్వ మనిషిగా మార్చారో ఆ ఆడవాళ్ళు ప్రాణాలకు అడ్డుగా నా నిలబెట్టి వాళ్ళని కాపాడుకుంటే వాళ్ళు నా గురించి ఆడవలేదు. ఈ పాస్టర్ గారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారో తెలియదు. నా పక్షంగా నిలబడి నన్ను కాపాడమని వాళ్ళు కన్నీరికి వచ్చి ప్రార్థిస్తున్నారు. ఇలాంటి దైవజనులు మీకు దొరకడం నిజంగా మీ అదృష్టం. మీ బాధలే వాళ్ళ బాధలుగా, మీ కష్టాలే వాళ్ళ కష్టాలుగా, మీ ఇబ్బందులే వాళ్ళకి. మా కుటుంబంలో, మా దైవ సేవకుల కుటుంబాలు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎవరు చెప్పుకోలేము. ఏది చెప్పుకున్నా ఏది జరిగా ఏడమే. ఒక ప్రఖ్యాతి గాంచిన దైవజనుడు ఒక విషయాలు చెప్పారు. మీ పాస్టర్ గారు మీ తల మీద చేసి ప్రార్థన చేస్తారా? మీ పాస్టర్ చేస్తారమ్మా? కొంతమంది దూరం చేస్తారు, కొంతమంది తల మీద చేసి ప్రార్థన చేస్తారు. మీరు అనుకుంటున్నారు తల మీద చేస్తే భలే సమ్మా అనుకుంటున్నారు. మీ తల మీద చేసిన మరుక్షణమే మీ అరికాల నుంచి నడినెత్తి వరకు ఉన్న రోగాలు కానీ, వ్యాధులు కానీ, ఏంటి దెయ్యాలు, పిసాలు మొత్తం మాకు వస్తాయంట. దైవజనుల నుంచి మహా గొప్ప గొప్ప దైవజనులు 25 సంవత్సరాల సేవా పరిసరాల్లో ఎంతో పరిశుద్ధులు తిరిగా నేను, మొత్తం మాకు వచ్చేస్తాయి. అందుకే మా కుటుంబాలు ఒక్కొక్కసారి సమాధానం ఉండవు. మేము బాగా ప్రార్థన చేసుకోండి. అందుకే యేసుప్రభు వారు చాలాసార్లు యేసుప్రభుని చూస్తే పగలంతా స్వస్థలు పరిచేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఛార్జింగ్ ₹1,00,000 చెల్లగొన్న ఛార్జర్ లేకపోతే, అమ్మా నా కోసం ప్రార్థన చేస్తున్నావు అమ్మా, కళ్ళు మూసుకున్నావు, తర్వాత ఇప్పుడు ఛార్జర్ అనండి అమ్మా. ఛార్జర్ లేకపోతే ₹1,00,000 చల్లని పనిచేసిద్దా? తీసల మురుగుండ్ల పడిందండి. ఛార్జింగ్ రోజు ఛార్జింగ్ అవుతుండాలి. ప్రార్థన ఛార్జింగ్. మేము దైవ సేవకులు, మేము మోకాల మీద పడి ఏడుస్తాం. మీ ముందు అయ్యగారు చేసే ప్రార్థనలు వేరు. మీరంటారు అయ్యగారు మా కోసం ప్రార్థన చేయమని, అంతే. ముందు చేస్తారు, 1 నిమిషం చేస్తారు, అంతే. 10 నిమిషాలు చేస్తారు, గంట చేస్తారు. తర్వాత మీ వెనక మందిరంలో పడి ఏడిసి మీ కుటుంబాల కోసం కన్నీరు కాచి ప్రార్థన చేసి భారం కలిగిన ఇలాంటి దైవజనులు మీకుంటాం. నిజంగా మీ అదృష్టం. గట్టిగా సప్పులు కొట్టండి దయచేసి. కానీ ఈ రోజుల్లో, రాబోయే రోజుల్లో మా పాస్టర్లని ఒక్కొక్కరిని చంపేస్తున్నారు. మమ్మల్ని చంపేస్తున్నారు. మేము సేవ అంటేనే సావు. అందుకే నేను రాసిన పాట సావైన బతిక నీ కొరకని. అమ్మా, మేము మా పాస్టర్ని చంపేస్తున్నారు. మీకు ఇష్టమేనా? ఇష్టం లేదా? మీరందరూ మా కోసం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మా కుటుంబాల క్షేమం కొరకు, దైవజనుల కుటుంబం కోసం ప్రార్థన చేయండి. చాలా ప్రాంతాల్లో పాస్టర్ లేరు. మా భద్రాసన అడవుల్లో పాస్టర్ లేరు.
100 గ్రామాలకి ఒక్క పాస్టర్ కూడా లేడు. కొన్ని ప్రాంతాల్లో అయితే వీధికి 2 ఉంటారు పాస్టర్లు. ఒక ఊర్లో అయితే 100 మంది ఉంటారు. ఒక ఊరికి 100 ఊర్లకు ఒక్క పాస్టర్ లేరు. జరుగుతున్నాయి కార్యక్రమాలు. అమ్మా, ఇలాంటి సేవకులు మీకు దొరకడం నిజంగా మీ అదృష్టం. మీకోసం ప్రార్థన చేయండి. ఆ దైవజనులు 15 మంది సేవకులు నా నెత్తి మీద చేసి ప్రార్థిస్తుంటే, వాళ్ళ కన్నీరు కారుతుంటే నేను దుఃఖంతో, ప్రభువా నన్ను కనికరించు, నన్ను స్వస్థపరచు, ఆరోగ్యమి, ఎంత ఆరోగ్యం ఇస్తావు, ఎంత ఆయుషిస్తావు, అంతా నీ సేవ చేస్తున్న ప్రభుని అలా ప్రార్థన చేస్తుంటే నేను కళ్ళు తెరిచి ఉన్నాను. నాకు తెలియదు కళ్ళు మూసుకోమని. వాళ్ళు నాకు చెప్పలేదు. తెల్లని వెలుగు కనపడింది. ఆ వెలుగులో దగ మెరుస్తున్న యేసయ్య చేయి కనపడింది. యేసు చేతిలో గాయం కనిపించింది. ప్రపంచంలో చేతులు గాయం కలిగిన వాడు ఒక్క యేసయ్య మాత్రమే. ఆ గాయములో పంపుదారులాగా రక్తం నా శరీరంలోకి వచ్చేస్తుంది. నా నడినెత్తుని చరికాల వరకు ఉన్న పామిషమంతా ప్రభు తన రక్తాన్ని నా శరీరంలో పంపించి, నడినెత్తుని చరికాల వరకు ఉన్న నా పామిషమంతా యేసు తన రక్తంలో సంపూర్ణముగా కడిగి సంపూర్ణంగా స్వస్థతో ఆరోగ్యాన్ని యేసయ్య నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పాపము కడిగావులే, పాపము కడిగావులే, విషము విరిచావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచావులే. గట్టిగా సపట్లు. నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. యేసయ్యా, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా. పాపము కడిగావులే, విషము విరిచావులే, పాపము కడిగావులే, విషము విరిచావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే, క్రీస్తు దాసుగా పేరు పెట్టి పిలిచావులే. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, కాచితివి. గట్టిగా సపోర్ట్. చావైన బ్రతుకైనా నీ కొరకు దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ఒక్క నిమిషం అందరు లేచినప్పుడండి, దిక్కులు లేగాలి, లేచినప్పుడు గట్టిగా సపోర్ట్.